హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి వెరైటీగా క్యాలీఫ్లవర్ అలాగే కొత్తిమీరతో కర్రీ తయారు చేసుకుందాము. ఇంకా వాటితో పాటుగా ఈరోజు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను ఏమి షాపింగ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నానండి. సో మామూలుగా చాలామంది నిన్నటి వీడియో చూశారు కదండి, చాలా బాగా ఎంజాయ్ చేశారక్క, మేము కూడా నీతో పాటే ఎంజాయ్ చేసినట్టుగా అని అనిపించింది అని అంటూ ఉన్నారండి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా కూడా నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనేది నా ఆలోచన అనమాట. ఇంకా ఆ తర్వాత కొత్తిమీరతో క్యాలీఫ్లవర్ తయారు చేసుకుందామండి. వెరైటీగా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసుకొని వాటిలో ఇలాగా నీళ్లు పోసేసి, ఇంకా ఆ తర్వాత నేనైతే క్యాలీఫ్లవర్ని చూడండి ఇలాగా ముక్కలు ముక్కలుగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి మనకు కొంచెం వేడి అయిన తర్వాత నీళ్లు ఇలాగా మనం కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి. ఇంకా ఇలాగ వేసేసిన తర్వాత ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టి ఒక్క ఉడకనిస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదనమాట. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా ఉడగడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అదే బాండీలోని నాకు తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగా కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా అలాగే 5 జీడిపప్పులు వేసేసి ఒక్కసారి అలాగా వేయించి ఇంకా వాటిలో ఒక 2 చెక్క దెబ్బలు, ఒక 5 లవంగాలు, వాటితో పాటుగా ఒక యాలక ఇలాగా వేసేసాను. ఇంకా వాటితో పాటుగా ఒక 6 వెల్లుల్లి దెబ్బలు అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఇలాగా కట్ చేసి వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇంకా ఇప్పుడు ఇవి బాగా కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. ఇంకా ఇలాగ వేయించుకున్న తర్వాత ఒక 3 పెద్ద సైజు టమాటాలు ఇలాగ కట్ చేసి వేసేసాను. సో నేను ఒక పెద్ద క్యాలీఫ్లవర్కి నేను చెప్తున్నానండి ఈ క్వాంటిటీ. ఇంకా ఆ తర్వాత ఇవి మనకు కొంచెం మెత్తబడాలన్నా వేగాలన్నా కాస్త ఉప్పు వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇలాగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వేయించుకున్నటువంటి మిశ్రమంని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుంటూ ఉన్నాను. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించింది కాబట్టి ఇలాగ తీసేసుకుంటున్నాను. మిగతా ఆయిల్లో మిగతా ప్రాసెస్ తయారు చేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఆనియన్స్ టమాటాలు చల్లబడిన తర్వాత మనం ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని వాటితో పాటుగా కొంచెం నీళ్లు వేసేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మనం పేస్ట్ లాగా పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర చూసారా, నేను ఒక 2 కట్టల కొత్తిమీర తీసేసుకున్నాను. ఇది నాటు కొత్తిమీర అండి, చాలా బాగుందన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. అందులో మనం వేటిలోనైనా వేసుకున్నా కూడా కొంచెం చిన్న ఆకులు ఉన్నటువంటి కొత్తిమీర వేసేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈ కొత్తిమీరను ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు బాండీలో అదే ఆయిల్ కొంచెం ఉండింది కదా, సో వాటిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ కారము, ఇంకా మనము ఉడకబెట్టి వడబార్చాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, ఇందులోనే వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగా కలియబెట్టి వీటికి ఉప్పు కారం పట్టుకునే విధంగా ఇలాగా మనము కుదిస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసి ఇలాగా కలియబెట్టుకోవాలి. ఇక్కడ కొంచెమే ఆయిల్ వేసాం కాబట్టి మనకు క్యాలీఫ్లవర్ కొంచెం వేగినట్టుగా ఉంటుంది కాబట్టి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే పోసేసి వాటితో పాటుగా జార్లో కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ పోసేస్తే మనకు గ్రేవీ కూడా తయారవుతుంది కదండి, కాబట్టి ఇలాగ పోసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగా బాగా కలియబెడితే వాటికి ఉప్పు కారము మసాలాలు అన్నీ బాగా పట్టుకుంటాయి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి కొంచెంగా ఉప్పు అలాగే కారము ఇంకా వాటితో పాటుగా 1 స్పూను ధనియాల పొడి వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకోవాలి. ఇంకా మనకు ఒకవేళ అన్నంలోకి కావాలి అనుకుంటే ఇదే మనకు ఫ్రై ఐటమ్ లాగైనా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ముక్కలకు ఉప్పు కారం పట్టుకునే విధంగా కొంచెం సేపు మగ్గపెట్టుకున్నాము. ఇంకా నేను ఈరోజు పూరి చేద్దామనే ఉద్దేశంతో పక్కన బాండీలో ఆయిల్ కూడా పోసి పెట్టేశాను. అలాగే పిండి కూడా తడిపి పెట్టుకున్నానండి. చూసారా,
మనము పూరికి పూర్తి మెత్తగా పూర్తి గట్టిగా కలుపుకోకూడదండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలాగ కలుపుకోవాలి. ఇంకా పూరి తడిపేది అందరికీ తెలిసినదే కదండి. కొంచెం చక్కెర అలాగే బొంబాయి రవ్వ వేసేసి మనం కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ బాగా కలుపుకొని మనము 2 పార్ట్స్గా ఇలాగైతే నేను ఎప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటాను. అందులో ఈ కర్రీ ఏంటంటే మధ్యాహ్నం అన్నంలోకి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే చేశానండి. ఇంకా ఈరోజు అందులో కర్నూలుకి వెళ్ళాలి, ఎప్పుడైనా ఇలాగ వెళ్ళాలి అని అనుకుంటే ఇట్లాగనే కర్రీ చేస్తానండి. ఇంకా వాటిలోకి కొంచెం రసము అలాగ చేస్తే ఇంకా రసము పెరుగు ఇలాగ కర్రీ వేసేసుకొని తింటారు. ఇంకా ఇప్పుడైతే మనకు పూరీలన్నీ ఒకే సైజులో రావాలి కాబట్టి ఇలాగ కట్ చేసి ఈ విధంగా ఉండల్లాగా చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు బాగా మగ్గిపోయింది కదా, చూడండి నీళ్లు కూడా ఊరాయండి. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టి మీకు మామూలుగా అంటే ఫ్రై ఐటెం లాగా అనుకుంటే అన్నంలోకి అలాగైనా చేసుకోవచ్చు, లేదు పూరి చపాతీలోకి అని అనుకుంటే మనం కొంచెం గ్రేవీ లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ ఒక్కసారి కలియబెడుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్లో మనకు మామూలుగా మెంతి ఆకు ఉంటుంది చూడండి, మెంతి ఆకు ఎండబెట్టుకునేటువంటి మెంతి ఆకు పొడైనా వేసుకోవచ్చు, కసూరి మేతి అని దొరుకుతుంది కదండి అదైనా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే నేను కొంచెం మెంతి ఆకు ఇలాగా వేసేస్తూ ఉన్నాను. మనం ఎంత ఉడకబెట్టినా కూడా మనకు పువ్వు అనేది చెక్కు చెదరదండి, ఇలాగా చేస్తే నజిగిజ్ అనేది కాదనమాట. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఒకసారి అలాగా కలియబెట్టి ఇంకా కొంచెం గరం మసాలా వేసేస్తూ ఉన్నాను. వీటిలో కొత్తిమీర ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి కర్రీ కూడా కొంచెం మీకు లైట్గా గ్రీన్ కలర్లో కనపడుతూ ఉంది. అదే కొత్తిమీర లేకుండా అయినా కూడా చేసుకోవచ్చు, కానీ కొత్తిమీర వేసేసి ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది, మూత పెట్టేస్తూ ఉన్నాను. అక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది. ఇంకా ఇప్పుడు పూరి తయారు చేస్తూ ఉన్నానండి. ఇంకా పూరీలు ఎప్పుడైనా కూడా నేను కొంచెం పెద్ద సైజులోనే చేసుకుంటానండి ఇలాగా. అయితే చాలామంది ఆయిల్తో తిక్కి చూపిస్తూ ఉంటారు, నాకైతే ఆయిల్తో తిక్కటం రాదండి. ఇలాగా పిండి వేసేసి తిక్కటమే తెలుసు అనమాట. సో ఎంతమంది ఇలాగా చేస్తారు, ఎంతమంది ఆయిల్ వేసేసుకొని తిక్కుతారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పూరి కాల్చుతూ ఉన్నాను. ఫస్ట్ పూరికి మాత్రం మనం కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ పూరికి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే పూరీలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. అందులో మనకు పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయండి. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 2 పూరీలు చేసేసాను, మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో. చూడండి ఎంత బాగున్నాయి కదా పూరీలు. కొంతమంది పూరీలు తెల్లగా కాల్చుకుంటారండి, కొంతమంది ఎర్రగా కాల్చుకుంటారు. మీరు ఎలా కాల్చుకుంటారనేది కూడా తప్పకుండా చెప్పండి. ఇంక ఇప్పుడు చూడండి ఎంత బాగుంది కదా పూరి. ఇంకా ఆ తర్వాత కర్రీ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజంగా. వీటిలో కొంచెం జీడిపప్పు అలాగే చెక్క లవంగా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పూరీలు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే కర్నూలుకి బయలుదేరామండి. మీతో ఆల్రెడీ చెప్పాను కదా నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అని. ఆ సంతోషం ఏంటంటే మా అక్క వాళ్ళ కూతురికి పెళ్ళి ఖాయమైందండి. సో ఈరోజు పప్పన్నం తినడానికి మేము మా అక్క వాళ్ళ ఆడపడుచు ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఇంకా మామూలుగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరండి. మా అక్కనిచ్చింది కూడా మా మేనత్త కొడుక్కి అనమాట. అక్కడ ఉన్న అక్క వాళ్ళంతా మేము ఎక్కువ శాతము వదిన అని అనమండి, అందరిని అక్కనే అంటామన్నమాట. ఇంకా మా అక్కకి 4 ఆడపడుచులు, మా బావగారు ఒక్కరే అనమాట. ఇంకా మా అక్క మాత్రము ఇప్పుడు లాస్ట్ ఆడపడుచు కొడుక్కి ఇస్తుందన్నమాట మా అక్క కూతుర్ని. సో అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే అక్క వాళ్ళ ఆడపడుచు కూతుర్ని మెనరికం ఇచ్చుకుంది, అటు ఆడపడుచు కొడుక్కి ఇచ్చింది, ఇటు వచ్చేసి అన్న బిడ్డను చేసుకుంటూ ఉంది. అక్కడ ఎంత హ్యాపీగా అనిపించిందంటే అందరము కలిసి మనము మళ్ళీ పూర్వపు రోజులు గుర్తొచ్చాయండి. మా మామయ్య ఉన్నప్పుడు కూడా ఇలాగనే మాకు 4 వదిన గారు కదా, వాళ్ళ పిల్లలు అందరు బాగా కలిసి ఉండేవారు. అలాగనే అనిపించింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఎవరిని పిలవలేదండి. అక్క వాళ్ళ సంబంధము నన్ను మా అన్నయ్యని పిలిచారు, అమ్మ నాన్నని. ఇంకా మా బావ వల్ల 4 అక్కగారిని పిలుచుకున్నారు. సో కూర్చొని మా బావగారు ఏమయ్య అల్లుడు ఏం కావాలరా నీకు అంటే ఏదో ఒకటి ఇవ్వండి మామయ్య అని అంటూ ఉన్నాడు. కాసేపు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. నిజంగా ఆ సన్నివేశం నాకు చాలా సంతోషం అనిపించిందండి.
అలాగే మా అక్క వాళ్ళ మామయ్య కూడా హ్యాపీగా అందరూ తన దగ్గర ఉండాలని అనుకునేవాడు. ఈ ప్రజెంట్ ఏంటంటే మామయ్య గారు లేరు, అత్తయ్య గారు కూడా లేరనమాట. కానీ మా అన్నయ్య అంటూ ఉన్నాడు, ఈ టైంలో మామయ్య ఉండింటే ఎంత సంతోషపడేవాడో. అంటే మనకి పూర్వపు రోజులు గుర్తొస్తాయండి నిజంగా. అప్పట్లో ఎక్కువగా మేనరికం ఇచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మా అక్క వాళ్ళు అంటే బంధం పక్కకు పోకూడదనే ఉద్దేశంతో ఇలాగా మేనరికం ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వస్తూ షాపింగ్‌కి వెళ్ళానండి. సో, ఇక్కడ మాకు నంద్యాలలో మామూలుగా వీమార్ట్‌వి అన్నీ పేరు తీసేసి వందే మార్ట్ అని పెట్టారు కదా! ఇక్కడికొచ్చేసాను. అందులో మనకి ఎప్పుడు చీపుర్లు, అలాగే ఇవి మాపులు ఎక్కువగా పోతూ ఉంటాయండి. ఇప్పుడు కొంచెం వెరైటీగా చీపుర్లు వచ్చాయని చెప్తే ఇక్కడికొచ్చేసాను. ఇంకా అలాగే ఒక్కసారి ఇలాగా చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈసారి మాత్రం చాలా బాగా వెరైటీస్ వచ్చాయి. మిక్సీలయితేనేమి, అలాగే మిక్సీ గిన్నెలు కూడా చాలా చిన్న జార్లు కూడా ఉన్నాయన్నమాట. మనం యాలకుల పొడి పట్టుకోవడానికి అలాగా చాలా బాగా ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా మామూలుగా లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి. బ్యాగ్స్ కానీ, అలాగే కిచెన్ టవల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నేను మాత్రం ఒకటి మాప్ తీసేసుకున్నాను. అలాగే ఒక చీపురు కూడా తీసుకున్నానండి. ఇంకా వాటితో పాటుగా ఇలాగ ఒక్కసారి చూపిస్తూ ఉన్నాను చూడండి. బెడ్‌షీట్స్ కానీ, అలాగే దిండు కవర్లు కానీ, దిండ్లు కానీ చాలా బాగున్నాయన్నమాట. ఇంత ముందుకు వీమార్ట్ కన్నా ఇప్పుడు వందే మార్ట్ అని పెట్టినటువంటి పేరే బాగుందనిపిస్తుంది. అప్పుడు ఇంత స్టాక్ ఉండేది కాదండి. ఇప్పుడు ఎక్కువగా స్టాక్ పెట్టేశారు. ఇంకా వాటితో పాటుగా మెయిన్‌గా నేను బాత్రూమ్‌లో బకెట్ల కోసమని వెళ్ళాను. మా టైల్స్‌కి తగ్గట్టుగా ఆ కలర్ ఉంటే బావుంటదని చెప్పేసి ఒకటేసారి ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఫోటో కొట్టుకొనొచ్చాను. ఇంకా ఇక్కడ చూడండి స్టీలు బాక్సులు కానీ వెరైటీగా ఉన్నాయి. ఇంకా చాలామంది మా టేబుల్ మీద ఇట్లాంటివి నెట్ లాంటిది పెడుతూ ఉంటాను కదా! ఎక్కడ తెచ్చుకున్నారా అని అడుగుతూ ఉంటారండి. నేను ఇంత ముందుకు విశాల్ మార్ట్‌లో తెచ్చుకున్నాను. ఇక్కడ వందే మార్ట్‌లో కూడా ఉన్నాయి చూడండి. అక్కడ చూడండి. పీటల దగ్గర అక్కడ సైడ్‌కి పెట్టారనమాట. సో, ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఎప్పుడైనా కొంచెం అన్నం మిగిలినప్పుడు అలాగా నెట్ మూసేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడ బ్రౌన్ టైల్స్ అనమాట మా ఇంట్లో. సరే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక చిన్న బకెట అలాగా తెచ్చుకున్నాను. ఇంకా ఇది కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు చీపుర్లు కొంచెం వెరైటీగా వచ్చాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా అయితే వచ్చేటప్పుడు ఒక 4 బాటిల్లు కనపడ్డాయండి. ఒక్కొక్క బాటిల్ రూ. 80 ఏమో పడ్డాయన్నమాట. సో, ఇవేంటంటే మనకు ఏ పెళ్ళిళ్ళకన్నా అట్లా పోయినప్పుడు తీసుకొని వెళ్తాను. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను కాబట్టి ఇలాగ ఒక 4, 5 కొనుక్కుంటూ ఉంటాను. ఇంకా మామూలుగా టైల్స్ కడుక్కోవడానికి కొన్ని బ్రష్‌లు అక్కడ చాలా బాగున్నాయండి. అయితే నేను బట్టల బ్రష్‌లు మాత్రమే తెచ్చుకున్నాను. అయితే ఈ బ్రష్‌లకి మనకు మెయిన్‌గా మనం కొనుక్కునేటప్పుడు అతుకు ఉండకూడదండి. అవి డైరెక్ట్ పుల్లలు మనకు వాటికే ఇచ్చారనుకో హ్యాపీగా అవి ఊడిపోవన్నమాట. అక్కడ చూడండి ఇది కొంచెం అతుకుందన్నమాట. కానీ ఇక్కడ ఎందుకిచ్చారో నాకు తెలీదు గానీ ఏమన్నా సర్పు అలాగా పోసుకోవటానికా? లేకుంటే ఏదైనా పీచు పెట్టుకోవడానికా అనేది నాకు అర్థం కాలేదు. ఇంకా బకెట్ అయితే ఇలాగ తెచ్చుకున్నాను. ఇంకా వాటితో పాటుగా మ్యాచింగ్‌గా ఒక చిన్న బకెట్ తెచ్చుకున్నాను. ఇంకా ఒక జగ్గు తెచ్చుకున్నానండి. పెద్ద జగ్గు కోసం అయితే చూసాను. ఇంకా లేవన్నారు. సరే అని చెప్పి వీటికి మ్యాచింగ్‌గా పీట ఇలాగ ఉంటే బావుంటదనే ఉద్దేశంతో తెచ్చుకున్నాను కానీ, ఇవి అసలు ఎక్కువగా సబ్బు చినుకులు పడితే మనకి మాసిపోయినట్టుగా అనిపిస్తదండి. ఎప్పుడైనా బాత్రూమ్‌లో బకెట్స్ లైట్ కలర్సే పెట్టుకోవాలండి. అంతకుముందుకు మేము క్రీమ్ కలరు, వైట్ అలాగా పెట్టుకొయింటిమి. అవే మంచిగా ఉన్నాయన్నమాట. ఇంకా చీపురు చూడండి ఎంత బావుందో. ఇది రూ. 180 పడిందన్నమాట. ఇది మయూరి కంపెనీది. చాలా బావుందండి. మనకు పిడి ఇట్లా పట్టుకోవటానికి చిన్నగా ఉంది. మనకు చేతులు నొయ్యకుండా చాలా బాగున్నాయండి. ఇంకా 555లో కూడా చీపుర్లు చాలా బాగా వచ్చాయి. ఇంకా మాపు మాత్రము 555లోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 250నో ఏమో పడింది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అమెజాన్ లింక్స్ పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మాత్రము కాటన్ వూల్స్ అన్నమాట. చాలా బాగున్నాయండి. ఆల్రెడీ నేను గాలా కంపెనీ వాడుతున్నాను. సో, అది పూర్తి పెద్దగా ఉండడం వల్ల వెనకిల అద్దాలకు కొట్టుకుంటాదేమో అనే ఉద్దేశంతో ఇది మీడియం సైజుగా ఉంది. ప్లస్ మనకు పిండటానికి వీలుగా ఉంది అనే ఉద్దేశంతో ఇది తీసుకొనొచ్చాను. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. కర్రీ అయితేనేమి, నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నేను ఏమేమి షాపింగ్ చేశాననేది కూడా చూపించాను కదండీ. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి.